తులసి న్యూస్ కు స్వాగతం. కందుకూరు నియోజకవర్గం పట్టణంలో 1.37 కోట్ల రూపాయల నిధులతో వివిధ పనులకు శంకుస్థాపన కార్యక్రమం. పట్టణంలో మౌలిక వసతులకు పెద్దపీట. ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు. కందుకూరు పట్టణం 30వ వార్డు నాచారమ్మ కాలనీలో నూతనంగా నిర్మిస్తున్న సీసీ రోడ్డు మరియు డ్రైన్కు భూమి పూజ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు పాల్గొని శంకుస్థాపన చేశారు. కందుకూరు పట్టణంలోని ఓవీ రోడ్లో శంకర్ బుక్ సెంటర్ ఎదురుగా కందుకూరు పట్టణంలోని పామూరు రోడ్ సర్కిల్లో 1.07 కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మిస్తున్న జంక్షన్ అభివృద్ధి మరియు స్ట్రోమ్ వాటర్ డ్రైన్ భూమి పూజ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న శాసనసభ్యులు ఇంటూరు నాగేశ్వరరావు ఈ సందర్భంగా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చాక 8 నెలల్లో సుమారు 6 కోట్ల రూపాయలతో పట్టణంలో మౌలిక వసతుల కల్పనకు ఖర్చు చేశామని చెప్పారు. అదేవిధంగా పట్టణంలో ట్రాఫిక్ నిర్మూలనకు చర్యలు చేపడుతూ ఉన్నామని, దీనిలో భాగంగానే పామూరు రోడ్ జంక్షన్ అభివృద్ధి సుందరీకరణ చేస్తూ ఉన్నామని మరియు భవిష్యత్తులో పట్టణంలోని అన్ని జంక్షన్స్ అభివృద్ధికి ప్రణాళికలు తయారు చేస్తూ ఉన్నామని ఎమ్మెల్యే తెలిపారు. పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఓవీ రోడ్డులో శంకర్ బుక్ సెంటర్ ఎదురుగా ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ప్రారంభించారు. అక్కడ ఏర్పాటు చేసిన మజ్జిగను స్థానికులకు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు గారు స్వయంగా అందించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కె అనుష, మున్సిపల్ ఇంజనీర్ గణపతి, పట్టణ పార్టీ అధ్యక్షుడు దామ మల్లేశ్వరరావు, నాదెళ్ల వెంకటరమణయ్య మరియు కూటమి ముఖ్య నాయకులు పాల్గొన్నారు.